హలో ప్రకాష్ రాజ్ గారు. ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మీరు చేసిన ట్వీట్ చూసా. మనసు చివుక్కుమంది. పవన్ కళ్యాణ్ గారిని దొరా అని సంబోధించడం వెనక మీ వెటకారం అర్థమవుతుంది. తెలంగాణ ప్రాంతంలో దొరా అనే పదాన్ని ఏ ఉద్దేశంతో వాడతారో మీకు తెలియంది కాదు. పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా విమర్శించండి, తప్పులేదు. కూటమి ప్రభుత్వం విధానాల్ని, జనసేన నిర్ణయాల్ని కూడా విమర్శించండి, తప్పులేదు. కానీ వ్యక్తిగత హననం చేయడానికి ప్రయత్నించకండి ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారి ఎత్వత్వం ఏంటో మీకు తెలుసో లేదో కానీ కోట్లాది మంది ప్రజలకి తెలుసు. మీరు చదవరి కదా. గతంలో ఈ తరహా విమర్శలు చేసిన వాళ్ళు ఏమైపోయారో చరిత్రలో చదవండి, మీకే అర్థమవుతుంది. ప్రకాష్ రాజ్ గారు, మీతో నేను చాలా సినిమాలు భారీగా యాక్ట్ చేశాను. మీరు ఈరోజు షూటింగ్ వస్తానని డేట్ ఇస్తారు. మేమందరం పొద్దున్నే మేకప్ వేసుకుని రెడీ అయిపోయి కూర్చుంటాం. ఇంకా వస్తారు 10 నిమిషాలు వస్తారు, గంటలో వస్తారు, లంచ్ తర్వాత వస్తారు, ఇట్లా అంటారు. మీకు యాక్ట్ చేసే మూడ్ లేక నేను వేరే కంట్రీ వెళ్ళిపోయినా అని అంటారు. కనీసం వేరే కంట్రీ వెళ్లే ముందు ఎవరికి ఫోన్ చేసి చెప్పడం కానీ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ చేయరు. నేను కూడా చాలాసార్లు అడిగాను, సార్ మీ వల్ల మేము సఫర్ అవుతున్నాము, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే నాకు మూడ్ లేదురా యాక్ట్ చేయడానికి, అందుకే నేను ఆ కంట్రీ వెళ్ళిపోయాను, అది ఈ ప్రాంతం వెళ్ళిపోయానని చెప్తారు. మరి మీరు నాకు ఒకటి చెప్పండి, రాజకీయాల్లోకి మీరు సింగిల్గా వస్తారా, గుంపులతో వస్తారా, మీకు రాజకీయాలు చేసి ప్రజాసేవ చేసే మూడ్లో ఉన్నారా లేదా? దయచేసి ఒక్కసారి చెప్పండి సార్. థ్యాంక్ యూ.